There before we could move into the word. It's worth listening today. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. పునరుద్ధారణ ఆదివార శుభాకాంక్షలు. Amen. ధన్యవాదాలు అని చెప్పండి. ఎంతమందికి తెలుగు ట్రాన్స్లేషన్ ఆశీర్వాదకరంగా ఉంది? యా, సో దీని వెనకాల చిన్న సాక్ష్యం ఇది. పాస్టర్ గారిని అడిగి చెప్పాలి నేను, ఎందుకంటే దేవుడిని గణపరచడం కాక. అండ్ సరిగ్గా అయితే డేట్, ఇఫ్ యూ రిమెంబర్, ప్లీజ్ రీడ్ దట్ డేట్. Yes. It is on the 5th of April 2021. This is a live telecast is showing me that was started on 5th of April 2021. 2021. అయితే ఆ రోజు పాస్టర్ గారు మెసేజ్ చెప్తున్నారు ఇంగ్లీష్లో. అప్పుడప్పుడే నేను టీచింగ్లో రావడం జరిగింది తెలుగు. అండ్ తెలుగు రాని వాళ్ళు ముఖ్యంగా నేను రూతమ్మని చూస్తూ ఉండే పక్కనే ఉన్నట్టు. ఐ డిక్లేర్ దిస్ యాజ్ అ టెస్టిమనీ. నేను ఇది సాక్ష్యంగా చెప్తున్నాను. నేను పాస్టర్ గారికి నేను చేయొత్తి, నేను ట్రై చేయవచ్చా ట్రాన్స్లేట్ చేయడానికి అని అడిగాను. ఫస్ట్ నేను తమిళియన్, 2 లాలగూడ మాది. నువ్వు లాలగూడ. సో అంటే మేము నన్ను చిన్నప్పుడు ఇంకా హేళన చేసేవాళ్ళు మా చుట్టాలు కూడా. ఒక్క భాష నాకు చక్కగా మాట్లాడడం వచ్చేది కాదు. మెనీ ఆఫ్ అస్, మనలో చాలామందికి ఇట్లాంటి ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఇంకా నేను సరిపోతానా, నేను ఇది చదువుకున్నానా, నేను అసలు వాళ్ళు అక్కడ చెప్పొచ్చా, అంత సీన్ నాకు ఉందా అని ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తుంది. కానీ ఆ రోజు నేను ప్రయత్నం చేసినప్పుడు పాస్టర్ గారు ఇది అడిగి చెప్పి అక్కడ స్టార్ట్ చేశాను. Church, this is a disclaimer. Praise God. I just wanted to give my time. I didn't want something to lack. I see people who are not able to understand the word. I just wanted to. క్లియర్గా లేదు, కానీ నేను చెప్పిన మాట ఏంటంటే, నేను ఎలా చెప్తానో నాకు తెలియదు, కానీ దేవుడి పనిలో నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నానని చెప్పి ప్రారంభించాను. ఈరోజు అంటే ఐ సిన్సియర్లీ సే దిస్, చాలా మనస్ఫూర్తిగా 5 సంవత్సరాలు అవుతుంది ట్రాన్స్లేషన్లో. ఇది దేవుణ్ణి గణపరచడానికే చెప్తున్నాను. నా స్తోమత కాదు, నా స్థాయి కాదు. ఇన్ఫీరియారిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు చాలా ఉండేది. అంటే నేను మాట్లాడితే ఎక్కడ తప్పు అవుతుందేమో, తడబడతామేమో, నత్తొస్తుందేమో, ఒక పదం చెప్పేలోపు ఇంకో పదం చెప్పేస్తామేమో అని. కానీ ట్రస్ట్ మీ, దేవుడి పని మనం చేయాలనుకుంటే దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఇది ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను నేను. మీకు ఎక్కడ ఏ అవసరత ఎక్కడైనా కనిపించి మీరు చేయగలరేమో, నేను కనీసం ప్రయత్నం చేయగలనేమో అని మీరు చేస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని దీవిస్తాడు. అండ్ ఇక్కడ ఆయన పక్కన నిలబడి ఎంతో జ్ఞానం నేర్చుకున్నాను నేను. నిజంగా వింటాం, అందరం వాక్యం వింటాము, కానీ ఇక్కడ కదా ఇది ప్రాసెస్ అవ్వాలి. ఇక్కడ నిలబడితే అంటే ఇది నేను ఒకవేళ కొంచెం మత్తుగా ఉన్నా, ఎప్పుడైనా అలసటగా ఉన్నా, అటెంటివ్గా లేకున్నా, అది దానంతటా అదే మళ్ళీ చాకచక్యంగా ఉండిపోవడము. అండ్ సాక్ష్యంగానే ఇది కూడా చెప్తున్నాను నేను, ఎంత బిజీ ఉన్నా ఎక్కడున్నా దేవుడు ఆ టైంకి దాన్ని సిద్ధపరిచేటట్టుగా నన్ను తీసుకొచ్చున్నాడు. దెర్ ఆర్ బీన్ టైమ్స్ రాత్రి మొత్తం ట్రావెల్ చేసి 7ంటికి నేను ఇంటికి వచ్చి 9-9:30 దాకా సంఘానికి వచ్చేసేటట్టు రోజులు కూడా నాకు దేవుడు ఆశీర్వదించినాడు. అన్ని రకాలుగా వాక్యం పరంగా. అండ్ ఇక్కడ మనం ఏదైతే మాట్లాడతామో కదా, సాక్షులుగా మనం దాన్ని జీర్ణించుకోగలిగితే, మన మాటలో, మన పరిస్థితిలో, మన భయాలలో, మనకొచ్చే ప్రతి ఒక్క ఆందోళనలో అది దేవుడికే మహిమనీయగలుగుతాం. ఆఖరికి ఎంత దాకా అంటే, ఎలా ఉన్నారు బ్రదర్ అంటే దేవుడి కృప. అండ్ అది చెప్తున్నప్పుడు కదా, మన పరిస్థితి ఏదైనా దేవుడి కృప అంటున్నాం కాబట్టి మనం బాగుంటాం. ఇది బలమైన సాక్ష్యంగా నేను ఈరోజు చెప్తున్నాను. నేను యేసుప్రభు పునరుద్ధరణ పొందిన రోజు మన అందరిలో కూడా ఇలా ఒక నూతన తత్వం రావాలి. మనం దేవుడి సైన్యంగా పని చేయాలి. మనల్ని మనం తక్కువగా అనుకున్నప్పటికీ దేవుడి దృష్టిలో మనం తక్కువ కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అండ్ థ్యాంక్ యూ పాస్టర్ ఫర్ ట్రస్టింగ్ మీ. అంటే పాస్టర్ గారు అట్లా సాక్ష్యానికి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప. Be able to hear. So it's a blessing. The brother keeps, then finally he'll say, you read off. So praise God for this testimony today. Yes. And it's exactly 5 years today that the Lord has given brother the grace to translate. Of course, we know him from many years, but this is how God is using him as a vessel in his hand. And practically, as brother shared, we've seen him in the house of God no matter what comes. He is to be there, whether business or no business, outstation, whatever, he would make it